అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికకి మీ అందరికీ కూడా స్వాగతం. గత వీడియోల్లో ఉద్యోగులకు ఉపయోగపడేటువంటి అనేక సర్వీస్ విషయాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మనకున్నటువంటి సౌకర్యాల గురించి చర్చించడం జరిగింది. అలాగే ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో ఎంతో అత్యవసరమైనటువంటి ఉద్యోగుల యొక్క క్రమశిక్షణా చర్యలు, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అంటారు. దీని ప్రకారం ఉద్యోగులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మనకున్నటువంటి హక్కులు ఏంటి, మనం ఏ రకంగా దాని నుంచి ప్రయోజనం పొందవచ్చు అనే విషయం మీద చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఒక వ్యక్తి మీద గనక ఒక డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ గనక మొదలు పెడితే చాలా ఏళ్ల తరబడి ఆ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కంక్లూడ్ అవ్వకుండా, పూర్తి చేయకుండా పెండింగ్ ఉండటం, దానివల్ల కొంతమంది రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆ ప్రొసీడింగ్స్ కంటిన్యూ చేయటం, వారికి సరైనటువంటి పెన్షన్ రాకపోవటం, అలాగే సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా సకాలంలో ప్రమోషన్స్ రాకపోవటం, వాళ్ళకి రావాల్సినటువంటి ఇతర ప్రయోజనాలు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ లాంటి ప్రయోజనాలను కూడా ఇది పెండింగ్ ఉందనేటువంటి భావంతో ఆ నిలుపుదల చేయటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిలో మన ఉద్యోగులందరూ కూడా ముఖ్యంగా ఈ CCA రూల్స్ కింద, ఈ CCA రూల్స్ అంటే క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్ రూల్స్, దీన్ని పూర్తి పేరు ఏంటంటే APCS CCA రూల్స్ 1991, అంటే ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్ రూల్స్ అంటారు. ఇది 1991వ సంవత్సరం నుంచి అమల్లోకి రావటం వల్ల 1991 అంటున్నాం. కాబట్టి ఈ CCA రూల్స్ కింద ప్రతి ఉద్యోగి కూడా కొంత అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ అటువంటి పరిస్థితి ఏ ఉద్యోగి కన్నా ఏర్పడినప్పుడు తను తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటో తెలుసుకొని ఉన్నట్టయితే సరైనటువంటి న్యాయం పొందేటువంటి అవకాశం మనకు ఉంటుందన్నమాట. సో ఈ CCA రూల్స్ కింద ఏంటంటే ఉద్యోగుల్ని ముఖ్యంగా 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి ఏంటంటే స్టేట్ సర్వీసెస్, రెండోది సబార్డినేట్ సర్వీసెస్. స్టేట్ సర్వీసెస్ అంటే అర్థం ఏంటంటే గెజిటెడ్ సర్వీసెస్ అన్నీ కూడా స్టేట్ సర్వీసెస్గా భావించడం జరుగుతుంది. సబార్డినేట్ సర్వీసెస్ అంటే నాన్ గెజిటెడ్ సర్వీసెస్ అన్నీ కూడా సబార్డినేట్ సర్వీసెస్గా మనం భావిస్తాం. దీన్నే క్లాసిఫికేషన్, APCS CCA రూల్స్లో ఫస్ట్ C క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ. ఉద్యోగుల్ని 2 రకాలుగా మొట్టమొదట వర్గీకరించడం జరిగిందనమాట. తర్వాత రెండవ C వచ్చేసి కంట్రోల్. కంట్రోల్ అనేటువంటిది ఎలా వస్తుంది ఒక ఉద్యోగి మీద అంటే, ఉద్యోగిని ఈ రూల్స్ కంట్రోల్ చేస్తున్నాయి. ఎలా కంట్రోల్ చేస్తున్నాయంటే తప్పులు చేయకుండా కంట్రోల్ చేయటం జరుగుతుందన్నమాట. ఈ తప్పులు చేయకుండా ఎలా కంట్రోల్ చేస్తాము అంటే, తప్పు చేసిన ఉద్యోగికి పనిష్మెంట్ ఇవ్వటం ద్వారా అది అందరికీ తెలిసినప్పుడు ఆ ఉద్యోగి తప్పు చేయకుండా ఉంటాడు. అలా తెలిసినటువంటి ఉద్యోగులందరూ కూడా బలానా తప్పు చేస్తే బలానా పనిష్మెంట్ వస్తుంది కాబట్టి అలా చేయకుండా కంట్రోల్ అవుతారనే ఉద్దేశంతో పనిష్మెంట్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందనమాట. కంట్రోల్ ఇన్ ది సెన్స్ ఆఫ్ పనిష్మెంట్ అనమాట. తర్వాత ఏ ఉద్యోగికైనా ఎలాంటి పనిష్మెంట్, CCA రూల్స్లో చెప్పినటువంటి ఎలాంటి పనిష్మెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని పై అధికారికి, ఏ అధికారి అయితే పనిష్మెంట్ ఇస్తాడో ఆ పై అధికారికి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి సర్వీస్ రూల్స్లో కల్పించడం జరిగిందనమాట. దీన్ని అప్పీల్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్ రూల్స్ 1991. సో దీంట్లో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ కంట్రోల్ అనేటువంటి ఈ సిస్టమ్ కింద మనకి పనిష్మెంట్స్ అనేవి ఇంపోజ్ చేస్తారు. దాన్ని పెనాల్టీస్ అంటారు. CCA రూల్స్లో ఏంటంటే మనకి మైనర్ పెనాల్టీస్ ఉన్నాయి, అలాగే మేజర్ పెనాల్టీస్ కూడా ఉన్నాయన్నమాట. మైనర్ పెనాల్టీస్ అంటే కొన్ని చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు, ప్రొసీజరల్ ల్యాప్సెస్ చేసినప్పుడు, ఇలాంటివి చేసినప్పుడు మైనర్ పనిష్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద తప్పులు చేసినప్పుడు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చేసినప్పుడు, ఫ్రాడ్ చేసినప్పుడు, మిస్అప్రాపరేషన్ చేసినప్పుడు, ఇలాంటి కేసుల్లో ఏంటంటే మేజర్ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయటం జరుగుతుంది. ఏదైనా ఒక పనిష్మెంట్ కనుక ఇంపోజ్ చేయాలి అంటే మొట్టమొదటగా అది ఓన్లీ డిసిప్లినరీ అథారిటీకి మాత్రమే అధికారం ఉంటుంది తప్ప డిసిప్లినరీ అధికారి కాని వాళ్ళకి అధికారం ఉండదు. ఒకవేళ డిసిప్లినరీ అథారిటీ ఏ అధికారికి అయితే సబార్డినేట్గా ఉంటాడో ఆ పై అధికారికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక జిల్లా అధికారి డిసిప్లినరీ అథారిటీ అనుకోండి ఉదాహరణకి, ఆ జిల్లా అధికారి పైన ఉండే జోనల్ అధికారి కానీ, లేకపోతే స్టేట్ లెవెల్లో ఉండేటువంటి HOD కానీ, లేదా గవర్నమెంట్ కానీ ఆ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయొచ్చు. అంతే తప్ప ఆ అధికారి కంటే తక్కువ స్థాయి అధికారి మాత్రం, డిసిప్లినరీ అథారిటీ కంటే తక్కువ స్థాయి అధికారి మాత్రం డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడానికి అధికారం అనేటువంటిది లేదనమాట. కాబట్టి ఖచ్చితంగా డిసిప్లినరీ అథారిటీ అనేవాళ్లే ఈ CCA రూల్స్ కింద చర్యలు ప్రారంభించాలి.
ఈ సీసీఏ రూల్స్లో ఏంటంటే మొట్టమొదటగా మనం చూడవలసింది ఏంటంటే మన మీద ఒక ఉద్యోగి మీద డిసిప్లినరీ కేసు పెండింగ్ ఉందా లేదా అనేది నిర్ణయించాలంటే దానికి క్రైటీరియా ఏంటి. ఏదో ఒక ఉద్యోగి మీద ఏదో కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ ఏదో వెరిఫికేషన్లో ఉంది, దాన్ని ఇంకా వెరిఫై చేయలేదు, ఒక కాగితం మీద వచ్చింది, లేకపోతే ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది, అనానిమస్ పిటిషన్ ఆర్ సుడానిమస్ పిటిషన్, అంత మాత్రం చేత ఆ ఉద్యోగి మీద కంప్లైంట్ పెండింగ్ ఉందని చెప్పడానికి లేదనమాట. ఒక ఉద్యోగి మీద ఒక ఎంక్వైరీ పెండింగ్ ఉంది అనేది చెప్పాలంటే దానికి డెఫినిషన్ ఏంటంటే రూల్ 9 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్లో ఇచ్చారు. దానికి డెఫినిషన్ ఏంటంటే ఒక ఉద్యోగికి ఎప్పుడైనా ఛార్జ్ మేము ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ ఇష్యూ చేసిన రోజునే ఆయన మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నట్టుగా భావించబడుతుంది. ఛార్జ్ మెమో ఇవ్వనంత వరకు కూడా డిసిప్లినరీ కేసు పెండింగ్ ఉందని చెప్పడానికి లేదు. అలాగే ఒక ఉద్యోగి మీద ఏదైనా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, కోర్టు ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నాయి అని చెప్పాలంటే ఏ కేసులో అయితే ఆ ఉద్యోగి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పదలుచుకున్నామో ఆ కేసులో కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఉండాలి. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి ఆయన మీద కోర్టు కేసు పెండింగ్ ఉందని చెప్పడానికి అవకాశం లేదు. సర్వీస్లో మనం డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే డిసిప్లినరీ కేసు స్టార్ట్ ఎప్పుడవుతుందంటే ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ ఇష్యూ చేసినప్పుడే ప్రారంభం అవుతుంది. కోర్టు కేసు అనేది ఛార్జ్షీట్ ఇచ్చినప్పుడే కోర్టు కేసు పెండింగ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఇది బేసిక్గా తెలుసుకోవాలి. ఇది తెలియకుండా చాలామంది ఉద్యోగులు ఆయన మీద ఏదో ఒక అనానిమస్ పిటిషన్ కంప్లైంట్ రాగానే ఆయన మీద కంప్లైంట్ ఉందని చెప్పేసి ఆయనకి రావాల్సిన ఇంక్రిమెంట్లు ఆపటం, ప్రమోషన్లు ఆపటం, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద 8, 12, 18, 24 ఇలాంటివన్నీ రావాల్సిన ప్రయోజనాలు ఆపటం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం అయితే కాదనమాట. సో ఎప్పుడైతే మనం ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ అనేది ఇష్యూ చేయడం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం పనిష్మెంట్స్, మైనర్ పెనాల్టీస్ ఎలా ఉంటాయి, మేజర్ పెనాల్టీస్ ఎలా ఉంటాయో తెలుసుకుంటే ఇది విధించే విధానం అనేటువంటిది సపరేట్గా ఉంటుంది. అది వేరే వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముందుగా 4 మైనర్ పెనాల్టీస్ అనేవి ఇష్యూ చేస్తారు. మొట్టమొదటి మైనర్ పెనాల్టీ ఏంటంటే సెన్షూర్, CENSURE, సెన్షూర్ అంటారు. ఈ సెన్షూర్ అంటే ఏంటంటే ఒక రాతపూర్వకమైనటువంటి హెచ్చరిక, వార్నింగ్ అనేటువంటిది సెన్షూర్ అంటారనమాట. నువ్వు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండు, ఇటువంటి పనులు చేయవాకు అని చెప్పేసి అనేటువంటి దాన్ని సెన్షూర్ అంటారు. రాతపూర్వకమైనటువంటి హెచ్చరిక, వార్నింగ్ ఇన్ రైటింగ్, ఇట్ ఈస్ కాల్డ్ సెన్షూర్. ఒక ఉద్యోగికి చాలా ఏదన్నా ప్రొసీజరల్ ల్యాప్ చేసినప్పుడు లేకపోతే దాంట్లో రెక్టిఫైబుల్ మిస్టేక్ అలాంటివి ఉన్నప్పుడు అయినా కూడా ఆ ఉద్యోగి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ ఫైల్ సర్క్యులేట్ చేశాడు, యాక్ట్ చేశాడు అనేటువంటి అభిప్రాయం డిసిప్లినరీ అథారిటీకి కనుక కలిగితే అప్పుడు ఈ సెన్షూర్ అనేటువంటిది విధిస్తారనమాట. ఈ సెన్షూర్ అనేది ఒక ఉద్యోగి మీద విధిస్తే ఏ రోజైతే పనిష్మెంట్ ఇంపోజ్ చేస్తూ ఆర్డర్ ఇస్తారో ఆ రోజు నుంచి 1 year వరకు కూడా ఆ ఉద్యోగికి ప్రమోషన్కి ఎలిజిబిలిటీ కోల్పోతాడనమాట. ఆర్డర్ ఇచ్చిన 1 year దాకా అతనికి ప్రమోషన్ ఇవ్వడానికి లేదు. తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఆయన ఆ ప్రమోషన్కి ఎలిజిబిలిటీ లభిస్తుందన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ సెన్షూర్. సెన్షూర్ ఈజ్ ఏ రిటర్న్ వార్నింగ్ గివెన్ అండర్ CCA రూల్స్. తర్వాత వచ్చేసి విత్హోల్డింగ్ ఆఫ్ ప్రమోషన్, మనకు రావాల్సినటువంటి ప్రమోషన్ని నిలుపుదల చేయటం. ఇది రెండవ రకమైనటువంటి మైనర్ పెనాల్టీ. అంటే ఇప్పుడు మనకు ఒక ప్రమోషన్ రావాలి, ఆ ప్రమోషన్ని ఒక 1 year లేకపోతే 2 years ప్రమోషన్ విత్హోల్డ్ చేస్తూ ఆర్డర్ ఇస్తారనమాట. ఇది కూడా మైనర్ పెనాల్టీ. మనకు రావాల్సిన ప్రమోషన్ని ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు విత్హోల్డ్ చేసి ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళా తిరిగి ఆ ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇది రెండవ రకమైనటువంటి మైనర్ పెనాల్టీ. ఇక మూడవ రకం ఏంటంటే విత్హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్. భవిష్యత్తులో ఇంక్రిమెంట్ల మీద ప్రభావం లేకుండా కొంత లిమిటెడ్ పీరియడ్కి, కొంత సమయానికి, కొన్ని సంవత్సరాల వరకు మనకు రావాల్సిన ఇంక్రిమెంట్లను నిలుపుదల చేయటాన్ని విత్హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్ వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అని అంటారనమాట. ఉదాహరణకి ఒక ఉద్యోగికి ఈరోజు 2024 ఆగస్టు 10వ తేదీ నాడు ఒక ఆర్డర్ ఇచ్చారు, వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ 1 ఇంక్రిమెంట్ ఆపుతున్నాము అని. ఏ రోజైతే ఆర్డర్ ఇస్తారో ఆ తర్వాత వచ్చినటువంటి ఇంక్రిమెంట్ మాత్రమే ఆపాలి. అప్పటికే ఆయనకి ఆగస్టు 10వ తేదీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆగస్టు 1వ తేదీ ఆయనకి ఇంక్రిమెంట్ ఉండుంటే దాన్ని ఆపకూడదు, దాన్ని రిలీజ్ చేయాలి. వచ్చే సంవత్సరం ఆగస్టు 1వ తేదీ ఉండేటువంటి ఇంక్రిమెంట్నే ఆపుతారు. అంటే పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత డ్యూ పడ్డటువంటి ఇంక్రిమెంట్ని ఆపాలి. ఈ సందర్భంలో కూడా ఏంటంటే ఆ ఇంక్రిమెంట్ ఆపినప్పుడు మళ్ళీ 1 సంవత్సరం ఆపాం కాబట్టి
ఈ 25, 24లో ఇంక్రిమెంట్ ఇచ్చేస్తాము, 25లో ఇంక్రిమెంట్ ఆపుతాము, 26లో వచ్చేటప్పటికి మళ్ళీ 26 ఆగస్టు 1వ తేదీకి ఆపినటువంటి ఇంక్రిమెంటు, ఆ రోజుకి రావాల్సిన ఇంక్రిమెంటు రెండూ కలిపి ఇస్తాం. అంటే ఈ 1 ఇయర్ ఆయనకి రావాల్సిన ద్రవ్య సదుపాయం, మానిటరీ బెనిఫిట్ మాత్రమే కోల్పోవటం జరుగుతుంది. ఇది వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనమాట. తర్వాత సస్పెన్షన్ ట్రీటెడ్ యాజ్ పనిష్మెంట్. ఒక ఉద్యోగిని మనం సస్పెండ్ చేసినప్పుడు ఆ సస్పెన్షన్ అయిపోయిన తర్వాత ఆ సస్పెన్షన్ని, ఆ పీరియడ్ని సస్పెన్షన్గా ట్రీట్ చేస్తూ పనిష్మెంట్ ఇస్తారు. ఇది మైనర్ పనిష్మెంట్. ఇదేంటంటే కింది స్థాయి ఉద్యోగులు, క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు, కొన్ని రకాలైనటువంటి వారు ఎవరికైనా విధించవచ్చు. సాధారణంగా వీళ్ళకి ఇలా విధిస్తూ ఉంటారు. అంటే ఆ సస్పెన్షన్ పీరియడ్ సస్పెన్షన్గా ట్రీట్ చేస్తూ మైనర్ పనిష్మెంట్ ఇస్తారు. అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ సస్పెన్షన్ పీరియడ్ రెగ్యులరైజ్ కాకపోవటం వల్ల ఆ సస్పెన్షన్ పీరియడ్లో రావాల్సిన కొన్ని బెనిఫిట్స్ రాకుండా ఆగిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఈ 4 అనేటువంటివి మనకి మైనర్ పనిష్మెంట్స్గా ట్రీట్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఈ 4 మైనర్ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయాలంటే ఆ డిసిప్లినరీ అథారిటీ CCA రూల్స్ కింద ఎంక్వైరీ ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ ఇష్యూ చేసి దాని ప్రకారం ప్రాపర్ ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాతే, ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాతే ఈ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయాలి. కానీ నేరుగా ఏదో కంప్లైంట్ రాగానేనో, లేకపోతే నేరుగా ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండానో ఈ పనిష్మెంట్స్ అనేటువంటి ఇంపోజ్ చేయటం అనేది చెల్లదనమాట. సో ఇది మైనర్ పనిష్మెంట్స్ గురించి. మేజర్ పనిష్మెంట్స్ గురించి మీకు మరొక వీడియోలో నేను తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సర్వీస్ విషయాలు తెలుసుకోవడానికి తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు.